ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి అడుగులు వేస్తుంది. వైసీపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు కూటమి పార్టీలో చేరుతున్నారు. రాజ్యసభ సభ్యుల్లో పాటుగా పలువురు ఎమ్మెల్సీలు పార్టీకి దూరమయ్యారు. నాడు అధికారంలో ఉన్న సమయంలో జగన్ ఏరికోరి తెచ్చుకుని ఎమ్మెల్సీగా చేసిన కృష్ణా జిల్లాకు చెందిన మరో నేత పార్టీతో పాటు మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరికొందరు ఇదే బాట పడుతున్నారనే ప్రచారం వేళ వైసీపీ ముఖ్య నేతలు అలర్ట్ అయ్యారు. వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీతో పాటుగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్సీగా తన రాజీనామా లేఖ మండలి చైర్మన్ మోషన్ రాజుకు పంపారు. 2009లో ఆయన టీడీపీ నుంచి కైకలూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో బీజేపీ నుంచి కామినేని శ్రీనివాస్ పొత్తులో భాగంగా గెలిచి మంత్రయ్యారు. 2019లో టీడీపీ సీట్ ఇచ్చిన వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఆయనకు జగన్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతూనే పార్టీని వీడారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన జయమంగళం వెంకటరమణ ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మేరకు స్థానిక కూటమి నేతలు ఆయనతో చర్చలు చేసినట్లు సమాచారం. కాగా ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. వీటిపై చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తమ రాజీనామాలు ఆమోదించాలని కోరుతూ తాజాగా సమావేశాల్లో రాజీనామా చేసిన సభ్యులు ఆందోళన చేశారు. ఇప్పుడు కృష్ణా జిల్లాలో పలువురు వైసీపీ నేతలపైన కేసులు నమోదయ్యాయి. వారంతా మౌనంగా ఉన్నారు. మరికొందరు వైసీపీ ముఖ్య నేతలుగా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. దీంతో ఇప్పుడు జిల్లాలో పార్టీ బలోపేతం కోసం జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతోంది.